మన ప్రభుడును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు పేరట అందరికీ శుభాభివందనాలు. ప్రేమ వివాహం గురించి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని సహాయంగా చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మీ పరిశుద్ధ లేఖనాల నుండి ప్రభువా, మరి యవనస్తులైనటువంటి వారు ప్రభువా ప్రేమ వివాహాలు చేసుకోవచ్చా లేదన్నటువంటి కొన్ని విషయాలు మాకు మరి మా గమనంలోకి తెమ్మని మాట్లాడేటువంటి నన్ను ప్రభువా మీరు విషయాలు మరుగుపరిచి కొన్ని మాటలు దయచేయమని, కృప చూపించమని, కనికరించమని అనుకుంటాను తండ్రి. నేను మట్టివాడిని ప్రభువా, మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి మీరే మాట్లాడమని, కృప చూపించమని మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ గమనించండి, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. లేవికాండము 11వ అధ్యాయం 44వ వచనంలో ఈ వాక్యం రాయబడి ఉంటుంది. ఆ వాక్యాన్ని ఇక్కడ పేతురు మరలా ఎత్తి చూపించేవాడుగా ఉంటున్నాడు. మరి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నదని చెప్పి మరి దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటను మరి పేతురు మరలా ఎత్తి పలికేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి వారు పరిశుద్ధులై ఉండాలని చెప్పి పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయని చెప్పి ఇక్కడ పేతురు రాస్తున్నాడు. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశల నుంచి ప్రవర్తింపక, అంటే మీరు విధేయులకు పిల్లలై అంటే దేవునికి విధేయులైనటువంటి, దేవుడికి లోబడినటువంటి పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశల నుంచి ప్రవర్తిక, అంటే మనము దేవుని నమ్ముకోకముందు ఉన్నటువంటి ఆ అజ్ఞాన దశలో మనకున్నటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై ఉన్నాడు. మిమ్మల్ని పిలిచినవాడు అంటే మిమ్మల్ని రక్షించినవాడు, మిమ్మల్ని పిలిచినవాడు, మిమ్మల్ని విమోచించినవాడు మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరి పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి మనల్ని విమోచించినవాడు, మనల్ని రక్షించినవాడు, మరి మనల్ని కాపాడినవాడు, మన పాపములను తీసివేసినవాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము కూడా సమస్త ప్రవర్తనందు మరి పరిశుద్ధులై ఉండాలని చెప్పి పరిశుద్ధ లేఖనాలు సెలవిచ్చేవిగా ఉంటున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభును చూడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించు. కాబట్టి అందరితో సమాధానంగా ఉండాలా, అంతేకాకుండా పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడు. కాబట్టి పరిశుద్ధత లేకున్నట్ల ఎవడును కూడా ప్రభుని అంటే దేవుణ్ణి చూడలేడని చెప్పి మరి అపోస్తలుల పనులు హెబ్రీయులకు పత్రికగా రాస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించడంలో తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి లోకమును కానీ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకూడదని, ఎవడైనా లోకమును ప్రేమించడంలో తండ్రి ప్రేమ వానిలో ఉండదని
లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుజమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమే. అంటే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. కాబట్టి లోకంలో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవపుడంబం అనేటివి అవి తండ్రి వలన పుట్టినవి కాదు, లోక సంబంధమైనటివి అని చెప్పి ఇక్కడ మరి యోహాను రాసేవాడుగా ఉంటున్నాడు. 17వ వచనం, లోకమును దాని ఆశయు గంతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకమును దాని ఆశయు గతించిపోదు, కానీ లోకము దాని యొక్క ఆశ, దాని యొక్క కోరిక, దాని యొక్క తలంపులు గతించిపోయేట్టుగా నాశనమయ్యేట్టుగా మరి ఉండేవి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచు. అంటే దేవుని చిత్త ప్రకారం దేవునికి విధేయత చూపించేవాడు మరి నిరంతరము నిలిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి లోకంలో ఉన్నదాన్ని నేను మరి ప్రేమించకుండా ఉండేవారుగా ఉండాలని చెప్పి మరి లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ నేత్రాశ జీవబుడంబం అనేవి అవి తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. కాబట్టి మరి వాటి పట్ల మనము మక్కువ కలిగిన వారుగా ఉండకూడదని, అదేవిధంగా లోకము దాని ఆశ గతించిపోను కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఎల్లవేళలా మరి యుగములు తరతరములు దేవుని చిత్తమును జరిగించేవాడు జీవిస్తాడని, అంటే వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడని చెప్పి ఇక్కడ మరి యోహాను భక్తుడు రాసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము కూడా పరిశుద్ధులై ఉండేవారముగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చేరడని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి లోకంలో ఉన్నదాన్ని ఏమిటిని కూడా ప్రేమించకూడదని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. అది శరీరాశ నేత్రాశ జీవబుడము అనేటువంటివి అవి లోక సంబంధమైనవి, కాబట్టి వాటి మీద మనం మక్కువ కలిగి ఉండకూడదని. మరి లోకము దాని ఆశ గతించిపోయేదిగా ఉంటుంది, కానీ దేవుని చిత్తమును మరి నెరవేర్చేవాడు మరి నిరంతరము జీవించేవాడుగా, అంటే నిత్య జీవాన్ని పొందుకునేవాడుగా ఉంటాడని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మరి మొదటిని సృష్టించినప్పుడు ఆదామును తర్వాత అవ్వను దేవుడు సృష్టించిన వాడుగా ఉంటున్నాడు, వారికి పరిశుద్ధ వివాహాన్ని చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి వివాహానికి ముందు మరి ప్రేమ అనేది పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు. వివాహం తర్వాతే ఆదాం అవ్వలు మరి భార్యాభర్తలుగా ఒకరినొకరు హత్తుకొని ఒకరికొకరు మరి ప్రేమ కలిగి జీవించిన వారుగా ఉంటున్నారు. కానీ వివాహం ముందు మరి వారు ఒకరినొకరు తెలిసిన వారుగా ఒకరికొకరు తెలియనిబడిన వారుగా ఉన్నారు తప్ప, కానీ మరి వారు వివాహం తర్వాతనే వారి భార్యాభర్తలుగా కొనసాగడం, వారి మధ్య ప్రేమ చిగురించడము మరి దేవుని చిత్తం అలాగా జరిగింది. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. మరి ఆరంభంలో ఉన్నటువంటి నరులు మొదటి అంశముగా ఆరంభంలో ఉన్నటువంటి నరుల గురించి మనం కొన్ని మాటలు ధ్యానిస్తే ఆదికాండము 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరితో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగున. నేను ఇక్కడ గమనిస్తే ఆరంభంన భూమి మీద నరులు విస్తరించి ఆరంభమైన తర్వాత వారికి కుమార్తెలు పుట్టడము జరిగింది. అంటే నోవాహు కాలంలో మనం గమనిస్తే నరులు భూమి మీద విస్తరించేటప్పుడు మరి విస్తరించి ఆరంభించిన తర్వాత వారికి కుమార్తెలు పుట్టడం వల్ల మరి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకున్న మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేయాలి. అంటే దేవుని కుమారులు అంటే ఇక్కడ ఎవరంటే మరి దేవుని నమ్ముకొని జీవించేటువంటి వారు. మరి నరుల కుమార్తెలు అంటే దేవుని చిత్తాన్ని ప్రకారం జీవించినటువంటి వారు. దేవుని చిత్త ప్రకారం జీవించేటువంటి వారు దేవుని కుమారులు. దేవుని చిత్త ప్రకారం జీవించినటువంటి వారు నరుల కుమారులు. మరి ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి అంటే నేత్రాశ. మరి నేత్రాశ గని వారి అంటే నరుల కుమార్తెలను మరి దేవుని కుమారులు
చూచి అంటే నేత్రాశను కలిగి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసి కాబట్టి చూచిన వెంటనే నేత్రాశ కలిగిన వారుగా ఉంటూ వారి మనస్సుకు అంటే వారి ఇష్టానుసారము వారి కోరిక మేరకు వారికి ఉన్నటువంటి ఇచ్చ మేరకు వారు స్త్రీలను వివాహము చేసుకునేవారుగా ఉంటారు. అంటే చూచారు, నేత్రాశను కలిగి ఉన్నారు, తర్వాత శరీరాశను నెరవేర్చుకునే వారుగా ఉంటున్నారు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్లకును అనేను. కాబట్టి దేవుడు అంటున్నాడు, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అంటే వారు అక్రమం చేయట్లో శరీరాలు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అంటే వారు క్రమం లేదు, అంటే అక్రమం అంటే వారు దేవుని యొక్క మరి చిత్తాన్ని లేదా దేవుని యొక్క మాటను లేదా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం వారు నడుచుకునేవారుగా లేరు అక్కడ. అంటే వారు మరి దేవుని కుమారులు దేవుని కుమార్తెలని వివాహం చేసుకునేవారుగా ఉండాలి. అయితే దేవుని ఎరగనటువంటి నరుల కుమార్తెలను వివాహం చేసుకుని వారు మరి శరీరాశను నేత్రాశను కలిగిన వారుగా ఉంటూ మరి వారు అక్రమం చేసినప్పటికీ జీవపు డంబాన్ని కూడా కలిగి ఉన్నారు. అంటే ఏమి చేయనటువంటి వారుగా ఉంటున్నారు. అంటే జీవపు డంబం అంటే ఉన్నదాని లేని ఉన్నట్టు చూపించడం. అంటే వారు అక్రమం చేసి కూడా మరి క్రమంగా జీవించేటువంటి వారుగా ఉంటున్నారు. మరి అందుకే దేవుడు వారి విషయంలో మరి వారి యొక్క ఆయుష్ కాలాన్ని తగ్గించిన వాడుగా ఉంటున్నారు. మరి అయినను వారి దినములు 125 ఏళ్ళకు అని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటాడు. మనము అంతకుముందు ఉన్నటువంటి అధ్యాయంలో మనం గమనిస్తే మానవులు ఎన్నో సంవత్సరాలుగా జీవించిన వారుగా ఉంటున్నారు. మరి నోవాహు 950 ఏళ్ళు బ్రతికిన వాడుగా ఉంటున్నాడు. తర్వాత మరి మెతూషెల 969 అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వాడుగా ఉంటున్నాడు. అంటే అప్పుడు మానవుని యొక్క ఆయుష్ కాలము ఎక్కువగా ఉన్నింది. అయితే ఎప్పుడైతే మానవుడు మరి అక్రమం కలిగి దేవుని ఆజ్ఞను మీరి మరి ప్రవర్తిస్తున్నప్పుడు వాని యొక్క ఆయుష్ కాలం కూడా తగ్గినదిగా మనము ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి మానవుని యొక్క ఆదికాండము 8:21 ప్రకారము మానవ హృదయం బాల్యం నుంచే చెడ్డదని అక్కడ రాయబడుతుంది. కాబట్టి మానవుడు చెడు తలంపులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. మరి వివాహ విషయంలో మరి దేవుని చిత్తాన్ని మరచి వారికి నచ్చినట్టుగా వారి మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని దేవునికి మరి వ్యతిరేకముగా మరి తప్పు చేసిన వారుగా ఉంటున్నారు. మరి ఎందుకంటే వారి హృదయాలోచన వాళ్ళం నుండి చెడ్డదని చెప్పి పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము ఇర్మియా 17 17వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహింపగలవాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఎందుకంటే హృదయం మోసకరమైన మానవుని యొక్క హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అంటే మానవుని యొక్క హృదయం ఎంతో మోసకరమైనది, అది మోహించేదిగా ఉంటుంది. అది ఘోరమైన వ్యాధి కలిగిన అంటే ఘోరమైనటువంటి మరి రోగాన్ని కలిగినటువంటిదిగా ఉంటుంది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయంలో పరిశోధించేవాడును, అంతరింద్రియములను పరీక్షించేవాడు. అయితే మానవుని యొక్క హృదయాన్ని గ్రహింపగలవాడు ఎవడు అంటే దేవుడే. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియ ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయాలను పరిస్థితి. కాబట్టి ఎవని ప్రవర్తన బట్టి వానికి మరి ప్రతిఫలం ఇచ్చుటకు క్రియాఫలం ఇచ్చుటకు ప్రతీకారం చేయుటకు యెహోవా మరి దేవుడైనటువంటి యెహోవా మానవుని యొక్క హృదయాలను పరిశోధించేవాడును, అంతరింద్రియములను పరీక్షించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మానవ హృదయం ఘోరమైనది, అది మరి మానవ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది. దాన్ని గ్రహింపగలవాడు ఎవరంటే దేవుడే. కాబట్టి వాని ప్రవర్తన బట్టి వాని ఫలితం ఇచ్చుటకు మానవ యొక్క హృదయాలను పరిశోధించేవాడు, అంతరింద్రియాలను పరీక్షించేవాడు దేవుడైనటువంటి మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు. కాబట్టి ఈ విధంగా
ప్రారంభ కాలంలో నరులు తాము మనస్సుకు వచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకొని మరి చూచి వివాహం చేసుకొని మరి తప్పు చేసిన వారుగా ఉంటారు. అంటే నేత్రాశను, శరీరాశను, జీవకుటుంబాన్ని మరి నెరవేర్చుకుని వారుగా ఉంటున్నారు. ఇంకా రెండవ అంశము యాకోబు. యాకోబు గురించి మనకు మరి తెలిసిన విషయమే. యాకోబు తన తల్లిదండ్రుల ప్రకారము మరి అక్కడ ఉన్నటువంటి కానాను స్త్రీలలో ఒకతిని పెళ్లి చేసుకోకుండా మరి తన మేనమామైనటువంటి లాబాను ఇంటికి వెళ్ళి అక్కడ వివాహం చేసుకోమని తల్లిదండ్రుల అంగీకారంతో బయలుదేరిన వాడుగా ఉంటున్నాడు. అయితే మరి అక్కడ బావి దగ్గర మొట్టమొదటిసారిగా రాహేలును చూసి మరి ఆమెతో మాట్లాడిన వాడుగా ఉంటున్నాడు. అంటే తన మేనమామ కూతురైనటువంటి రాహేలుతో మాట్లాడాడు మొట్టమొదటిసారిగా. అంటే మొట్టమొదటిసారిగా తన మరి రక్త సంబంధీకులను చూసి మరి ఆమెను ముద్దు పెట్టుకొని ఏడ్చిన వాడుగా, అంటే బాధతో ఏడ్చిన వాడుగా ఉంటున్నాడు. రాహేలు మరి ఇంటికి వెళ్ళి వాళ్ళ తండ్రికి మరి తన అత్త కుమారుడైనటువంటి అంటే రిబ్కా యొక్క కుమారుడైనటువంటి యాకోబు వచ్చినాడని చెప్పినప్పుడు మరి లాబాను కూడా తనను హత్తుకొని ముద్దు పెట్టుకొని ప్రేమగా మరి ఇంటికి తోలుకొని పోయిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ మొట్టమొదటిసారిగా చూసినటువంటి రాహేలును మరి యాకోబు ప్రేమించి అని అక్కడ రాయబడి ఉంటుంది. ప్రేమించి అంటే అక్కడ మరి ఆకర్షణ, అంటే మొట్టమొదటిగా చూసినటువంటి మరి ఆ ఆకర్షణ వల్ల ఆమెను ఎందుకంటే వివాహం చేసుకోవడానికే వచ్చి ఉన్నాడు కాబట్టి మరి మొట్టమొదటిసారిగా తన మామ కూతురు కనపడిన వెంటనే ఆమెను ఇష్టపడిన వాడుగా ఉంటున్నాడు. మరి ఈ విధంగా యాకోబు ప్రేమ వివాహం చేసుకున్నాడని చెప్పి అనేక మంది పాస్టర్లు దుర్బోధ చేసేవారుగా ఉంటున్నారు. యాకోబు ప్రేమ వివాహము చేసుకోలేదు. ఈనాటి ప్రేమ వివాహాలు వేరే, ఆనాటి ఆ యాకోబు చేసుకున్నటువంటి ఆ వివాహము వేరే. ఎందుకంటే యాకోబు ఇష్టపడ్డాడే తప్ప మరి ఆ తర్వాత ఆమెతో మరి తిరిగినవాడుగా ఆమెతో కలుసుకొనివాడుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఈనాటి ప్రేమలు మరి వారు ఎంతో విచ్చలవిడిగా తిరిగేవారుగా ఉంటున్నారు, వారి హద్దులు దాటేవారుగా ఉంటున్నారు, వారి ఇష్టానుసారము కలుసుకునేవారుగా ఉంటున్నారు. కానీ ఆ విధంగా యాకోబు మరి రాహేలు ఆ విధంగా కలుసుకున్నట్టు అక్కడ రాయబడలేదు. మరి అంతేకాకుండా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరాలు మరి మామ మోసం చేయడం వల్ల రాహేలుకు బదులుగా లేయాని ఇవ్వడం వల్ల మరి రాహేలు కోసం మరలా ఇంకొక 7 సంవత్సరాలు, అంతేకాకుండా రాహేలునిచ్చినందుకు మరలా ఇంకొక 7 సంవత్సరాలు, మరి దాదాపుగా 21 సంవత్సరాలు మరి తన మామకు మరి ఊడిగం చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా యాకోబు మరి ప్రేమించి ప్రేమ వివాహము చేసుకొనలేదు, ఇష్టపడ్డాడు, ఆకర్షణ కలిగిన వాడుగా ఉంటున్నాడు, మరి హద్దులు దాటలేదు. ఈనాటి ప్రేమలలో మరి వికటించినటువంటి వికారము ఏమి కూడా యాకోబు రాహేలు చేయలేదు. కాబట్టి గమనించాలి. అనేక మంది సేవకులు ఈనాడు ఏం చెప్తున్నారంటే ప్రేమ వివాహాలు హద్దుల్లో ఉండి పరిశుద్ధంగా ఉండి మరి అన్నీ తెలుసుకొని చేసుకోవచ్చు అని చెప్పి పెద్ద పెద్ద సేవకులు అనబడినారు, సెలబ్రిటీ సేవకులు అనబడినట్టు వారు మరి ఆ విధంగా చెప్పేవారుగా ఉంటున్నారు. కాబట్టి పరిశుద్ధ లేఖనాలు ఆ విధంగా సెలవు ఇవ్వడం లేదు. మరి ఆదాము అవ్వలు ప్రేమించుకొని వివాహము చేసుకోలేదు, దేవుడే వారికి వివాహాన్ని చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము ప్రకారం వివాహానికి ముందు ప్రేమ లేదు. ఆ తర్వాత వివాహం తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకొని జీవించేవారుగా, అభివృద్ధి చెందేవారుగా, ఫలించేవారుగా ఉండాలని చెప్పి పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఆనాడు మరి దేవుడు స్త్రీ పురుషులు సృష్టించిన తర్వాత వారికి వివాహం చేసిన తర్వాత వారు ఫలించి అభివృద్ధి చెందాలని చెప్పి మరి భూమిని ఏలుడని చెప్పి వారిని ఆశీర్వదించిన వాడుగా ఉంటున్నాడు. అంతేగాని వివాహం ముందు స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి ప్రేమలు అనేటివి లేవు. ఇది గమనించాలి. అనేక మంది సేవకులు ఈ విధంగా తప్పుగా బోధించడం వల్ల అనేక మంది క్రైస్తవ స్త్రీ పురుషులు మేము ప్రేమించడం తప్పు కాదని చెప్పి ప్రేమలో మునిగిపోయేవారుగా, తేలిపోయేవారుగా ఉంటున్నారు. ఈ విషయాన్ని గమనించాలి. మరి సేవకులు కొంతమంది వారికి వచ్చేటువంటి కానుకలను బట్టో, లేదా వారికి వచ్చేటువంటి దశమ భాగాలను బట్టో, లేదా వారికి వచ్చేటువంటి విశ్వాసాలు తగ్గిపోతారు అని చెప్పే ఉద్దేశంతో దురుద్దేశాన్ని కలిగి మరి సంఘాన్ని చెరిపేవారుగా ఉంటున్నారు. పరిశుద్ధ లేఖనాలు ఆ విధంగా సెలవేయడం లేదు. ప్రియ సహోదర సహోదరి, ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి. మరి
చెప్పేటువంటి వారి మాటలు నమ్మకుండానట్లు దేవుని గ్రంథాన్ని ధ్యానించి వాక్య ప్రకారం జీవించేవారుగా ఉంటూ పరిశుద్ధంగా జీవిస్తూ మరి పరలోక రాజ్యంలో ఉంటూ పరలోకాన్ని చేరేవారుగా ఉండాలని చెప్పి దేవుని పేరట మనవి చేస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడు చూడలేదని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడింది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశుద్ధత కలిగి ఉంటేనే మన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించే వారముగా ఉండాలని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మూడవదిగా దీన. మరి యాకోబు కుమార్తె అయినటువంటి దీన మరి చూడండి, ఆది కాండము 34వ అధ్యాయము దీన ఆ దేశపు కుమార్తెను చూడవెళ్ళెను. ఆ దేశం వెళ్ళినటువంటి ఈవిడైనటువంటి ఆమోరు కుమారుడు షేకెం ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తండ్రి అయిన ఆమోరును అడిగాడు. కాబట్టి మరి ఈమె కూడా నేత్రాశ కలిగి ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళినప్పుడు ఆ దేశాన్ని ఏలినటువంటి హామోరు కుమారుడకు షేకెం అనేవాడు ఆమెను చూచి నేత్రాశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. మరి తర్వాత ఆమెతో చయనించిన వాడుగా ఉంటున్నాడు. అంటే శరీరాశను మరి నెరవేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. ఆమె అవమానపరిచి మరి ఏమీ ఎరగనట్టు అంటే ఆమెను చూచి అంటే నేత్రాశను కలిగి ఆమెతో చయనించి అంటే శరీరాశను కలిగి శరీరాశను నెరవేర్చుకుని మరి ఆమెను అవమానపరిచి ఏమి చేయని వాడి వలె అంటే మరి తను ఆమెకి ఎంతో అన్యాయం చేసిన వాడుగా ఉంటూ కూడా ఏమి చేయనటువంటి వాడి వల్లే ఉంటూ జీవపు డంబాన్ని కలిగి ఉండి మరలా ఆమెను పెళ్లి చేసుకున్నటకు మరి తన తండ్రిని మరి దీనా యొక్క తండ్రి అయినటువంటి యాకోబు దగ్గరకు పంపించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మరి షేకెము మరి నేత్రాశను శరీరాశను జీవపు డంబాన్ని కలిగి ఉండి మరి దీనాను మరి మరి ఆమెను అవమానించడమే కాకుండా ఆమెతో శయనించడమే కాకుండా ఆమె జీవితాన్ని పాడు చేసిన వాడుగా ఉంటున్నాడు. మరి అదేవిధంగా ఇక్కడ మరి ఆమెను చేసుకున్నటకు మరి యాకోబుతో అడుగుతూ మరి తన కుమారులు పొలానికి వెళ్ళిన వారు వచ్చిన తర్వాత యాకోబు కుమారులు మరి మేము సున్నతి కలిగిన వారు మీరు సున్నతి లేని వారు మీకు మాకు పొత్తు లేదంటే మీరందరూ సున్నతి చేసుకుంటే మా సోదరుని ఇచ్చుటకు మాకు ఇష్టమని వారు చెప్పినప్పుడు వారందరూ కూడా మేము సున్నతి చేసుకుంటామంటే కపటంతో అంటే యాకోబుకున్నటువంటి గొర్రెలు మందలను ఆస్తిని బట్టి వారు అవన్నీ మా వశమవుతాయని చెప్పి దురుద్దేశంతో మరి వారు ఆలోచన చేసిన వారుగా షేకెము వారి బంధువులు చేసిన వారుగా ఉంటున్నారు. మరి అందుకే మరి యాకోబు కుమారులైనటువంటి షిమోను లేవి కూడా మరి వారు ఆ విధంగా సున్నతి చేసుకొని మరునాడు సున్నతి చేసుకొని బాధపడుతూ ఉన్నప్పుడు మరి మూడవ దినమున అంటే సున్నతి చేసుకొని మూడవ దినమున బాధపడుతున్నప్పుడు వారందరి మీద పడి షిమ్యోను లేవి అనే వారిని హతం చేసి వారిని దోసుకోవడము జరిగింది. ఎందుకంటే ఆ విధంగా ఎందుకు చేశారంటే వారు మరి వేషేడలు జరిగినట్లు మా సోదరులా ప్రవర్తించునా అనేది. కాబట్టి యాకోబు మరి ఎందుకు వారిని సంహరించారని చెప్పి మరి నాకు ఇతర అన్ని జనాంగుల మధ్య నాకు అవమానంగా తెచ్చేవారుగా ఉంటున్నారని చెప్పి నేను నా ఇంటి వారిని నాశనం అవుతామని చెప్పి కుమారులతో అన్నప్పుడు అందుకు వారు మా సోదరి అయినటువంటి ఆ దీనా పట్ల ఒక వేషకు జరిగించినట్లు ఆమెకు జరిగించుట మరి మరి జరిగించుట ఎంతో అన్యాయమైంది. కాబట్టి మేము ఆ విధంగా వారిని సంహరించామని చెప్పి మరి వారు సెలవు ఇచ్చేవారుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ షేకెం అనేవాడు మరి శరీరాశ నేత్రాశ జీవపడంబాన్ని కలిగి దీనాను అవమానపరిచిన వాడుగా ఉంటున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి యాకోబు కాలానికి ధర్మశాస్త్రం రాయబడలేదు. కానీ అయితే మోషే కాలంలో మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రంలో ఈ విధంగా రాయిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 28వ వచనం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 28వ వచనం. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ గమనిస్తే
ఒకడు ప్రదానం చేయబడని కన్యకైన చిన్నదానిని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన యెడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 10 వెండి రూకలిచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంటే ప్రదానం చేయబడినటువంటి ఒక కన్యకను మరి కన్యకైనటువంటి చిన్నదానిని పట్టుకొని ఆమెతో క్షయించడేలా ఆ క్షయించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 10 వెండి రూకలు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకునేవాడు. అంటే ఒకవేళ ప్రదానం చేయబడినటువంటి కన్యకను పట్టుకొని ఆమెతో క్షయించడేలా ఆమె తండ్రికి 10 వెండి రూకలను ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పి ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. కాబట్టి అంతేకాకుండా నిర్గమకాండము 22వ అధ్యాయము 16వ వచనం. ఒకడు ప్రదానం చేయబడని ఒక కన్యకను మరుగొల్పి ఆమెతో శయనించడేలా ఆమె నిమిత్తం ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లించేవాళ్ళు. అంటే ప్రదానం చేయబడినటువంటి స్త్రీని మరి బలవంతంగా అంటే మరులు గొల్పి ఏమైనా మాయమాటలు చెప్పి ఆమెతో శయనించడేలా మరి ఆమె నిమిత్తము ఓలిని ఆమె తండ్రికి ఇచ్చి లేదా ఆమెను పెళ్లి వివాహం చేసుకుని ఆమె తండ్రి ఒప్పుకునేలా ఓలి చొప్పున సొమ్మును చెల్లించేవాడుగా ఉండాలని చెప్పి ధర్మశాస్త్రంలో రాయబడింది. అంటే ఇక్కడ మరి దీనాను చెరపడినటువంటి షేకేము మరి ఆమెను పెళ్లి చేసుకునే సదుద్దేశం కాదు దురుద్దేశంతో ఉన్నాడు కాబట్టి అక్కడ మరి సంహరించబడ్డాడు. కాబట్టి ఈ విధంగా మరి వివాహాల విషయంలో నేత్రాశ శరీరాశ జీవబడంబాన్ని కలిగి ఉండి మరి ప్రేమ వివాహాలు జరిగేట్టుగా ఉంటున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది. మూడవదిగా సంసోను విషయం. సంసోను మరి తిమ్నాతుకు వెళ్ళి ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకదాన్ని చూసి మరి తల్లిదండ్రులకు చెప్తున్నాడు, నేను మరి ఒక స్త్రీని చూశాను, ఆమెతో నాకు పెళ్లి చేయమని మరి తల్లిదండ్రులకు చెప్పేవాడుగా ఉంటున్నాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము మరి 4వ అంశంగా న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చూచి అంటే నేత్రాశ. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చూచితిని, మీరు ఆమె నాకిచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులనుగా వారు నీ స్వజనుల కుమార్తెలలో కానీ నా జనులలో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకను తెచ్చుకున్నట్టుకు వెళుతున్నావా అని అతను అడిగి, అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. కాబట్టి నేను తిమ్నాతులో మరి ఒక ఫిలిష్తీయుల కుమార్తెలో ఒక అతను చూచి తిని నేను ఇష్టపడినాను, నాకు ఇష్టమైనదని చెప్పి అని తండ్రితో చెప్పినప్పుడు మరి తల్లిదండ్రులతో చెప్పినప్పుడు వారు అంటున్నారు, నీ స్వజనుల కుమార్తెలో కానీ లేదా నా జనుల కుమార్తెల్లో కానీ స్త్రీ లేదనుకొని ఫిలిష్తీయుల కుమార్తెలలో నీవు మరి పెళ్లి చేసుకుంటున్నావా అని చెప్పి అంటే అతడు నాకు ఇష్టమైనది అంటున్నాడు. నాకు ఇష్టమైనది, నాకు కోరిక కలిగింది అంటే నేను ఇష్టపడుతున్నాను అంటే నేత్రాశకు లొంగినవాడుగా ఉంటూ తర్వాత తన శరీరాశను నెరవేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. అంటే మరి భారీగా ఆమెను చేసుకునేవాడుగా ఉంటున్నాడు. మరి అన్య జనాంగంతో మీరు వివాహం అందుకూడదు అని చెప్పి ధర్మశాస్త్రంలో రాయబడి దేవుడు రాయించిన ప్రకారముగా వారు ఆ ఆజ్ఞను మీరిన వారుగా ఉంటున్నారు. అంటే తప్పు చేసిన వారుగా ఉంటున్నారు, ఆజ్ఞను అతిక్రమించే వారుగా ఉంటూ మరి సంసోను ఏమి తప్పు చేయనటువంటి వాడు వలె మరి ఉంటూ జీవపుడంబాన్ని కలిగిన వాడుగా ఉంటాడు. కానీ ఇక్కడ సంసోను ఆమెను చూశాడు, నేత్రాశకు లొంగాడు, అంతేకాకుండా ఆమెను వివాహం చేసుకున్నాడు అంటే శరీరాశను నెరవేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా అన్య జనాంగంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం ధర్మశాస్త్ర ప్రకారం తప్పైనప్పటికీ మరి న్యాయాధిపతి అయిన వాడు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉంటూ నాజీరు చేయబడినటువంటి వాడు దేవుని ఆజ్ఞకు మరి ఆజ్ఞ ప్రకారం జీవించాల్సినటువంటి వాడు మరి తప్పు చేసి కూడా దేవుని యొక్క ఆజ్ఞలు ధిక్కరించి కూడా మరి ఏమీ ఎరగనటువంటి వాడుగా ఉంటున్నాడు. అంటే జీవపు డంబాన్ని కలిగి జీవించేవాడుగా ఉంటున్నాడు. అంటే ఇక్కడ ఆయన మరి వివాహానికి ముందే ఒక స్త్రీని మరి మోహించిన వాడుగా, ప్రేమించిన వాడుగా మరి
ఉంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించేవాడుగా ఉంటున్నాడు. కానీ దేవుడు అన్య జనాంగం మధ్య కానీ ఎవరినైనా సరే వివాహానికి ముందు ప్రేమించాలని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించలేదు. కాబట్టి సంసోను కూడా మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలకు కోరికలకు తలొగ్గినవాడుగా ఉంటున్నాడు. తన యొక్క నేత్రాశను శరీరాశను జీవకుటుంబాన్ని నెరవేర్చుకుని దేవుని ఆజ్ఞను ధిక్కరించిన వాడుగా ఉంటున్నాడు. మరి వివాహాలు ఏ విధంగా జరగాలి అంటే రిబ్కా వివాహము జరిగినట్లుగా జరగాలి. చూడండి, మరి అబ్రహాము యొక్క పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుతో తన కుమారునికి కానాను స్త్రీలలో మరి ఒక స్త్రీని వివాహం చేయకున్నట్ల తన బంధువులైనటువంటి తన రక్త సంబంధులైనటువంటి వారిలో నుండి మరి వివాహం చేయట కొరకు మరి తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుతో ప్రమాణం చేయించి మరి తన బంధువుల దగ్గరికి పంపించడము జరిగింది. ఆదికాండము 24వ అధ్యాయము 5వ అంశంగా రిబ్కాని గురించి. ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనం. లాబాను బెతీయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పచాను. కాబట్టి మరి ఇక్కడ ఈ ఎలియాజరు ప్రయాణం అవుతూ మరి అక్కడ తన ఒంటెలకు తనకు ఎవరు నీరు పెడతారో ఆమె నేను నా యజమాని కుమారునికి కావాల్సిన భార్య ఉంటుందని చెప్పి ఆ విధంగా అనుకోవడం జరిగింది. ఆ విధంగానే ఆమె మరి రిబ్కా నీళ్లు తోడివ్వడము జరిగింది. తర్వాత మరి వారి ఇంటిలో ఉండడానికి ఆయన వెళ్ళడము జరిగింది. వెళ్ళిన తర్వాత మరి తను వచ్చినటువంటి కార్యముల గురించి మరి తెలియపరుస్తూ మరి తొందరగా తన యజమాని కుమారునికి కావాల్సినటువంటి భార్య యొక్క అడ్రస్ తొందరగా దొరికినందుకు నా యజమానునటువంటి యెహోవా స్తుతించబడను గాక అని చెప్పి దేవుని స్తుతించేవాడుగా ఎలియాజరు ఉంటున్నాడు. అంతేకాకుండా తను వచ్చినటువంటి పనిని మరి బెతీయేలుకు లాబానుకు తెలియపరచడం వల్ల వారు ఈ విధంగా మాట్లాడేవారుగా ఉంటున్నారు. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరమిచ్చారు. కాబట్టి ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యం, మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేము. అదిగో రిబ్కా అక్కడ ఉన్నది, ఆమెను తీసుకొని పోము. యెహోవా సెలవిచ్చిన ప్రకారం నీ యజమానుని కుమారునికి భార్యగా ఆమెను భార్య అగునుగాక అని చెప్పి వారు ఉత్తరం ఇచ్చారు. కాబట్టి మీరు ఇది దేవుని వలన కలిగినటువంటి కార్యం కాబట్టి రిబ్కాని తీసుకొని వెళ్ళి నీ యజమాని కుమారునికి భార్యగా తీసుకొని వెళ్ళమని చెప్పి అక్కడ సెలవిచ్చేవారుగా ఉంటున్నాడు. 52. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి ఆ తల్లికి విలువగల వస్తువులు ఇచ్చెను. కాబట్టి తను వచ్చినటువంటి కార్యం సఫలమైనందుకు మరి అబ్రహాం సేవకుడైనటువంటి ఎలియాజరు మరి వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసి అంటే దేవుని ఆరాధించేవాడుగా ఉంటున్నాడు. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. తర్వాత వెండి నగలను బంగారు నగలను వస్త్రములు తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాడు. అంటే వెండి నగలు బంగారు నగలు వస్త్రాలను రిబ్కాకి ఇచ్చి అంతేకాకుండా అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాను. అంటే వెండి నగలు బంగారు నగలు వస్త్రములు రిబ్కాకి ఇస్తూ ఆమె తల్లికి ఆమె సహోదరునికి విలువగలిగినటువంటి వస్తువులు ఇచ్చినవాడుగా ఉంటున్నాడు. తర్వాత ఆమెను మరి వెంటబెట్టుకొని మరి తన యజమాని కుమారునికి భారీగా తీసుకొని వచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి ఒంటెల మీద వస్తూ ఉన్నప్పుడు మరి పొలంలో వెళ్తున్నటువంటి ఇస్సాకు మరి కనబడడం వల్ల ఆమె ముసుగు వేసుకునేదిగా ఉంటుంది. అంతేకాకుండా ఆమె అతడు ఎవరు అంటే మరి నా యజమానుడు అన్నప్పుడు ఆమె ముసుగు వేసుకునేదిగా ఉంటుంది. 67వ వచనం. ఇస్సాకు తల్లి అనేటి శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయిను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయన. కాబట్టి ఇస్సాకు తల్లి అనేటువంటి శారా గుడారంలోకి ఆమెను తీసుకొని పోయి అట్లు అతడు ఆమెను
మరి పరిగ్రహింపగా ఆమెను వివాహం చేసుకొనగా అతనికి ఆమె భార్య అయింది. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాను. కాబట్టి రిబ్కాను పరిగ్రహించడం ద్వారా, పెళ్లి చేసుకోవడం ద్వారా మరి మరి ఆమె అతనికి ఇస్సాకుకు భార్య అయింది. మరి తల్లి మరణించడం ద్వారా దుఃఖంలో ఉన్నటువంటి ఆయనకు భార్య ఓదార్పునివ్వడం వల్ల ఆమె తల్లి యొక్క మరణం ద్వారా దుఃఖాన్ని నివారించుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి గమనిస్తే రిబ్కా వివాహాన్ని మనం గమనిస్తే ఇక్కడ మరి ఇస్సాకు కానీ అబ్రహాము కానీ రిబ్కమ్మ నుంచి ఏమి ఆశించిన వారుగా లేరు. వారే మరి పెళ్లి కూతురికి, తల్లికి, సహోదరునికి కానుకలు ఇచ్చిన వారుగా ఉంటున్నారు. అంటే ఈ వివాహంలో మరి ఇది పరిశుద్ధ వివాహము. ఈ వివాహంలో ఇచ్చిపుచ్చుకొనుట ఇచ్చుట మాత్రమే జరిగింది, కానీ పుచ్చుకొనుట ఏమీ జరగలేదు. కానీ ఈనాటి పరిశుద్ధ వివాహాలలో ఇచ్చుట ఎక్కువ, అంటే పెళ్లి కుమారునికి ఇచ్చుట, కట్న కానుకలు మరి ఇచ్చుట ఎక్కువగా ఉంటుంది. ఈనాడు డబ్బు రూపంలో కాకుండా అనేక ప్లాట్లు, ఆస్తుల రూపంలో మరి లేదా సంఘాల రూపంలో మరి ఇచ్చేవారుగా ఉంటున్నారు. ఈనాడు మరి సేవకులు అనబడినటువంటి వారు లేదా వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదా వారు కానీ వారి పిల్లలు కానీ ఎవరో వాళ్ళ ఇళ్లలో ప్రేమ వివాహాలు చేసుకునే వారుగా ఉంటున్నారు. మరి అలాంటి వారు ప్రేమ వివాహాలను ప్రోత్సహించేవారుగా ఉంటున్నారు. చూడండి, ఈనాడు మరి యూట్యూబ్ ఛానల్లో గమనిస్తున్నాం, సేవకులు అయినటువంటి వారు వారి కుమార్తెలకు లేదా కుమారులకు వివాహాలు చేయాలంటే ఎంతో ఆడంబరంగాను మరి ఎంతో మరి విచ్చలవిడైనటువంటి మరి డెకరేషన్లతోనూ దేవుని మహిమకు అపకీర్తి తెచ్చేవారుగా సేవకులు అనబడినటువంటి వారు వారి కుమారుల విషయంలో మరి వివాహాలు జరిపేవారుగా ఎంతో ఆడంబరం, అన్ని జనులైనటువంటి వారు కూడా అంత ఆడంబరంగా చేసేవారుగా లేరు. కానీ క్రైస్తవులైనటువంటి వారు దేవుని మహిమకు ఎంతో అపకీర్తి తెచ్చేవారుగా, ఎంతో ఆడంబరంగా మరి నిస్సిగ్గుగా వాక్యానుసారం లేకుండా వివాహాలు చేసేవారుగా మరి వాళ్ళ అల్లరితో కూడినటువంటి మరి ఆ ప్రవర్తనతో మరి ఉండేవారుగా ఉంటున్నారు అనేక మంది. మరి ఇది ఎంతవరకు సమంజసమని వాక్య ప్రకారమైనా కాదా అని చెప్పి ఎవరికి వారే మరి విమర్శించుకునేవారుగా, ఎవరికి వారే పరీక్షించుకునేవారుగా ఉండాలని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఇక్కడ రిబకమ్మ వివాహంలో మరి పెళ్లి కుమారుడు ఏమీ కూడా పుచ్చుకోలేదు, కానీ అన్నీ ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి పరిశుద్ధ వివాహాలు అనబడినటువంటివి మరి విధంగా జరిగితే, అంటే పెళ్లి కుమార్తె తన తల్లిదండ్రులు విడిచిపెట్టి శాశ్వతంగా మరి భర్త దగ్గరికి వస్తుంది. కాబట్టి అందును బట్టి మరి ఆమెకి బహుమానాలు, అంతేకాకుండా తన పుట్టింటి వారికి కూడా మరి ఇస్సాకు దాసుడైనటువంటి లేదా పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు మరి పెండ్లి కుమారుని తరపున మరి వారి తల్లిదండ్రుల తరపున వారికి బహుమానాలు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ క్రైస్తవ వివాహాలు ఈ విధంగా జరిగితే ఎంతో మరి బాగుంటుంది, ఎంతో దేవునికి మహిమకరంగా ఉంటాయని చెప్పి దేవుని పేరట మనవి చేస్తున్నాం. ఈనాడు మరి దేవుని పేరట చెప్పి దోసుకునేవారే ఉన్నారు, కానీ సేవకులు ఎవరు ఇచ్చేవారు ఉన్నారు. అది వివాహాల విషయంలో అయితేనేమి, పేదల విషయంలోనితోని, అన్ని విషయాలలో దేవునికి మరి ఇచ్చుట విషయంలోనూ కానీ మరి విశ్వాసాల దగ్గర దోచుకునేవారిగా ఉంటున్నారు. మరి వివాహాల విషయంలో, మరి కట్న కానుకల విషయంలో, అన్ని విషయాలలో, దశమభాగాల విషయంలో అన్నిట్లో దోచుకునేవారుగా ఉంటున్నారు. కానీ ఇవ్వాలనే ఆలోచన సేవకులకి నాడు లేదు. కానీ అందరూ కాదు, కానీ వాక్య ప్రకారం జీవించే వారికి మరి వందనాలు వారు కాదు, కానీ వాక్య ప్రకారం జీవించినటువంటి వారికి మరి మాటలు మరొకసారి జ్ఞాప్తికి చేస్తున్నాం. మరి అంతేకాకుండా సేవకులని వాడినటువంటి వారు మరి ఈ లోకం అశాశ్వతాన్ని బోధిస్తూనే కోట్ల మందిరాలు, కోట్ల విలువ చేసే మందిరాలు, కోట్ల విలువ చేసే హాస్పిటల్స్, కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టుకొని మరి సినిమా హీరోల కంటే విచ్చలవిడైనటువంటి మేకప్లతో మరి జీవిస్తూ మరి సేవకుడు ఎలా మరి విశ్వాసులకు మాదిరిగా ఉండాలో తెలియక మరి ఆడంబరమైనటువంటి దుస్తులతోనూ వస్త్రములతోనూ ప్రదర్శన చేస్తూ వాక్యాన్ని బోధించేవారుగా ఉంటున్నారు. ఇది మరి ఎంతవరకు వాక్యానుసారమై ఉందో వారి మనస్సాక్షికే తెలియాలి. మరి ఆ విధంగా ఉంటే మరి ఏమి విశ్వాసులకు వారు సందేశం ఇచ్చేవారుగా ఉంటున్నారని చెప్పి వారు ప్రశ్నించుకోవాలని చెప్పి దేవుని పేరిట మనవి చేస్తున్నాను. మరి ఆరవదిగా పరిశుద్ధ వివాహం ఏ విధంగా ఉండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ గమనించండి, వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను. వేషాసాంగులను వేషాసాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చుడు. ఇక్కడ గమనించండి, మరి వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి. పరిశుద్ధ వివాహం ఎలా ఉండాలంటే అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి. మరి అందరిలో అంటే మనుషులందరిలో కూడా వివాహం అనేది ఘనమైనదిగా గొప్పదిగాను మరి ఉండాలి. పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను. పాన్పు అంటే పరుపు, అంటే ఆ వివాహాలు జరిగేటువంటి స్థలము, అంటే ఎవరికెవరికి ఆ వివాహాలు జరుగుతున్నాయి అంటే ఇద్దరు మనుషుల మధ్య వివాహం జరుగుతుంది కాబట్టి పాన్పు అంటే ఇక్కడ పాన్పు దేనికి మరి మాదిరి ఏముందంటే వారి యొక్క హృదయాలకు, అంటే వారి యొక్క వివాహాలు చేసుకున్నటువంటి స్త్రీ పురుషుల యొక్క హృదయాలు ఎట్లుండాలట నిష్కల్మషమైనదిగా ఉండవాలి. కాబట్టి వివాహాలు చేసుకునేటువంటి మరి వారి యొక్క హృదయాలు నిష్కల్మషమైనదిగా ఉండాలట. అంటే ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా, ఏ విధమైనటువంటి దోషం లేకున్నట్లా మరి వారి యొక్క హృదయాలు ఉంటే అది పరిశుద్ధమైన వివాహంగా ఎంచబడుతుంది. అయితే ఈనాడు పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీ పురుషుల మధ్య మరి ప్రేమ వివాహాలు అయితే అనేకమైనటువంటి ఆకర్షణలకు గురయ్యి, అనేక మరి చెడు వ్యసనాలకు గురయ్యి, అనేక దురాటలకు గురయ్యి మరి వివాహాలు చేసుకునేవారుగా ఉంటున్నారు. మరి ఒకవేళ పరిశుద్ధ వివాహం అని చెప్పబడుతున్నటువంటి అంటే పెద్దలు నిర్వహించినటువంటి వివాహంలో కూడా అనేక కట్న కానుకలకు స్థానం ఎక్కువగా ఉంటుంది. మొదట కట్న కానుకలకే. మరి అది ఎలా పరిశుద్ధ వివాహం అవుతుంది? మరి ఈనాడు బోధకులు అనేటువంటి వారు, ఈనాడు సేవకులు అనేటువంటి వారు ఇలాంటి పెళ్ళిళ్ళు ఎన్నో చేస్తున్నారు. చేసి ఇలా చేసుకోవచ్చు, తప్పు చేయనంత వరకు, అద్దుల్లో ఉన్నంత వరకు కరెక్ట్ అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? కట్న కానుకలు తీసుకోవడం పరిశుద్ధ వివాహం అవుతుందా? ఇక్కడ పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలంట. అంటే ఏ విధమైనటువంటి కల్మషం లేనటువంటిదే ఉండాలి. మరి కల్మషం లేదంటే కట్నం తీసుకుంటే, ధనం తీసుకుంటే, బంగారు తీసుకుంటే, ఫ్లాట్లు తీసుకుంటే, మరి కట్న కానుకల రూపంలో మందిరాలు తీసుకుంటే, ఆస్తులు తీసుకుంటే మరి అది ఎంతవరకు నిష్కల్మషమైనదిగా ఉంటుందని గ్రహించాలి. కాబట్టి మరి బోధకులు అనేటువంటి వారు, వివాహాలు చేసేటువంటి వారు ఒకసారి గమనించాలి. అనేక మంది ఈ కింది వచనాలను మరిచేవారుగా ఉంటారు. కాబట్టి వివాహాలు చేసుకున్నటువంటి వారి యొక్క హృదయాలు ఏ విధమైనటువంటి మలినాన్ని లేకుండా నిష్కల్మషమైనదిగా వారి హృదయాలు ఉన్నప్పుడు అప్పుడు అది పరిశుద్ధ వివాహం అవుతుంది. వేశ్యాసాంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. అంటే వేశ్యాసాంగులు మరి వ్యభిచార గుణాలు కలిగినటువంటి వారికి, మరి వేశ్యలకు అలవాటు పడినటువంటి వారికి దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి పాన్పు నిష్కలంకమైనదిగా ఉంటేనే అది పరిశుద్ధ వివాహము అనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా పెళ్లి కుమారుడు మరి కట్న కానుకలు తీసుకుంటే అది పరిశుద్ధ వివాహము కాదు. ఈనాడు పరిశుద్ధ వివాహం అని చెప్తూ అనేక కట్న కానుకలు తీసుకొని అపరిశుద్ధమైన వివాహం చేసుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తున్నామనేటువంటి భ్రమలో ఉండేవారుగా ఈనాడు క్రైస్తవులు చాలామంది 100% మంది ఇలా ఉన్నారు. మరి ఆ విధంగా జీవించడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి బైబిల్ ప్రకారము ప్రేమ వివాహము మరి చేసుకోకూడదని దేవుని పరిశుద్ధ లేఖనాలు చదివిస్తున్నాయి. మరి ఆ విధంగా మళ్ళీ అయితే నిజమైనటువంటి ప్రేమ ఏదంటే మరి 7వ అంశంగా మరి దేవుని ప్రేమ నిజమైనటువంటిది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. దీనివల్ల దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యేక. దేవుడు ప్రేమాస్వరూపి. తన యొక్క ప్రేమను కుమ్మరించుట కొరికే తన ప్రియ కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి అంటే ద్వితీయం లేనటువంటి ఏకైక కుమారుని లోకానికి మరి పంపి దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచిన వాడుగా ఉంటున్నాడు. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. మనము దేవుని ప్రేమించమని కాదు, మనము ముందు దేవుని ప్రేమించాలి. ఆయన మనల్ని ముందు ప్రేమించి తన ప్రియకుమారుడైనటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించి మన పాపల నిమిత్తము మళ్ళీ ఆయన ద్వారా ప్రాయశ్చిత్తం కలుగుట కొరకు
మరి ఆయన్ను ఆ సిలువకు అప్పగించిన వాడుగా ఉంటున్నాడు. ఇందులో దేవుని యొక్క ప్రేమ కనబడుతుంది. కాబట్టి మనం దేవుని ముందుగా ప్రేమించాలి. ఆయనే ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితంగా ఉన్నట్లు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు ఆ సిలువలో మరి బలి అయిన వాడుగా దేవుడు చేసి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మరణించి సమాధి చేయబడి మూడదిన మృత్యుంజడే లేచి మరి నిన్ను నన్ను రక్షించుకునేవాడుగా ఉంటున్నాడు తన పరిశుద్ధ రక్తం ద్వారా. మరి ఆ విధంగా అందులో దేవుని ప్రేమ ఉంది. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కాబట్టి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారం అయితేమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదాం. కాబట్టి మనం దేవుని ప్రేమించే వారంగా ఉంటే, ఆయన యొక్క ఆజ్ఞలను నెరవేర్చేవారుగా ఉంటే అప్పుడు మనము దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని చెప్పి మనకు రుజువవుతుంది. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించడం. మనము ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుటే, ఆయన యొక్క మాటను వినుటయే, ఆయన యొక్క చిత్త ప్రకారం జీవించుటయే దేవుని ప్రేమించడం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, కాగా అమ్మ కృతాజ్ఞ మీకు రాసినట్లు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞ రాయొచ్చు, మనం ఒకరినొకరు ప్రేమింపాలని నిన్ను వేడుకు. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించే వారంగా ఉండాలి. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. కాబట్టి మనము దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. కాబట్టి దేవుడు మనం ప్రేమించి తన యొక్క మరి అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చి మనం శుద్ధీకరించాడు. కాబట్టి మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి జీవించే వారంగా ఉంటూ మరి ఆయన యొక్క ఆజ్ఞలను పాటించడమే దేవుణ్ణి ప్రేమించడం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి అందుకే తాను ప్రేమించినటువంటి ప్రేమకు గుర్తుగా రుజువుగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టివాని యందు విశ్వాసముంచు ప్రతివాడును మరి నశింపుకున్నట్లు నిత్య జీవం పొందినట్లు మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటాడు. కాబట్టి ఇందులో ప్రేమ ఉంది. ఎవరైతే మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు మరి విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిత్య జీవాన్ని పరలోకాన్ని పొందేవారుగా ఆయనకు ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని అనుగ్రహించిన వాడుగా ఉంటాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని ఎందుకు ఈ లోకానికి పంపి ఉన్నాడంటే ఆయన ద్వారా రక్షణ పొందుటకి కానీ తీర్పును పొందుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చాడంటే ఆయన లోకాన్ని రక్షించుట కొరకే ఆయన లోకానికి వచ్చాడు కానీ లోకానికి తీర్పు తీర్చుటకు ఆయన లోకానికి రాలేదు. 13వ వచనం, పరలోకం నుండి దిగొచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండి మనిషి కుమారుడు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడేవాడు లేడు. పరలోకం నుండి దిగొచ్చినటువంటి మరి మనిషి కుమారుడు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు. పరలోకం నుండి దిగొచ్చిన వాడు ఏకైక దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. అంతేకాకుండా మరణించి సమాధి చేయబడి మృత్యుంజడై పునరుత్థానాన్ని లేచి పరలోకానికి వెళ్ళినటువంటి వాడు కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తప్ప మరొకడు లేడు. ఆనాడు మోషే మరి ఇశ్రాయేలు ప్రజలు చనిగినప్పుడు తాపకరమైన మరి పాములను దేవుడు పంపించి ఆ చనిగిన వారిని కలిసినప్పుడు వారందరూ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మరలా వారు తప్పు తెలుసుకొని మోషే ద్వారా మరి వేడుకున్నప్పుడు మోషే దేవుని ప్రార్థించినప్పుడు తాపకరమైనటువంటి మరి ఆ పాములకు మరి ప్రతిమలను చేసి మరి ఎత్తైన స్థలంలో పెట్టినప్పుడు ఎవరైతే ఆ ప్రతిమలు చూస్తారో వారందరూ బ్రతుకుతారని చెప్పి అన్నాడు. మరి అన్యంలో మరి మోషే ఆ సర్పముని ఇత్తడి సర్పాన్ని పెట్టినప్పుడు దానిని ఎవరైతే నిదానించి చూచారో వారందరూ కూడా బ్రతికిన వారుగా ఉంటున్నారు. అదేవిధంగా మరి అరణ్యంలో మోషే సర్పను ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడును. కాబట్టి ఆనాడు అరణ్యంలో ఎత్తబడినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూచారో వారందరూ కూడా బ్రతికి ఉన్నారు. అదేవిధంగా విశ్వసించు ప్రతివాడును కూడా మరి నశింపక ఆయన ద్వారా నిత్య జీవాన్ని ఎవరైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వైపు ఎవరైతే మరి ఎత్తబడినటువంటి శిలువలో వేలాడదీయబడినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వైపు విశ్వసించి చూస్తారో వారందరూ కూడా మరి రక్షింపబడేవారుగా ఉంటారని చెప్పి మరి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడిన ప్రతివాడు కూడా నశింపకున్నట్ల
నిత్య జీవాన్ని అంటే ఎవడైతే విశ్వసిస్తాడో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నా కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మొదట మృత్యుంజయుడై లేచి ఉన్నాడని ఎవరైతే విశ్వసిస్తాడో వారందరూ కూడా రక్షింపబడినట్లు, మరి ఆయన ద్వారా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందినట్లు, మరి మనిషి కుమారుడు అయినటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు మరి ఎత్తబడిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఎవరైతే సిలువ వైపు చూస్తారో వారు రక్షింపబడేవారుగా ఉంటారు. ఇది దేవుని ప్రేమ. అసలు ప్రేమ అంటే ఏమి? నష్టము. అంటే ఒకరు ప్రేమిస్తున్నామంటే వారికి కావాల్సింది ఏదో ఒకటి మనము ఇచ్చి నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, దేవుడైనటువంటి యేసుక్రీస్తుల వారు మరి లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని నష్టముగా మరి త్యాగముగా ఇచ్చి తన రక్తాన్ని ధారపోసి మరి నేను పొందవలసినటువంటి శిక్షను ఆయన భరించి మనకు నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇచ్చినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇది నిజమైనటువంటి ప్రేమ. కాబట్టి భార్యాభర్తల మధ్య వివాహానికి ముందు ప్రేమ లేదు. అనేక మంది బోధకులు తప్పుడు బోధ చేసేవారుగా ఉంటున్నారు. ఒకసారి గమనించాలి. పరిశుద్ధ లేఖనాలను సెలవిచ్చారు. అయితే ఇక్కడ మరి ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి క్రైస్తవులు కూడా, ఎందుకంటే వారికి నచ్చినట్టు చేసుకునేది ఇష్టంగా ఉంటుంది కాబట్టి అలాంటి బోధకుల వైపు, అలాంటి బోధకుల యొక్క మాటలు విని వారు మరి ఆ విధంగా ప్రేమ వివాహాలు చేసుకునేవారుగా ఉంటున్నారు. తర్వాత ఇబ్బందులకి గురయ్యేవారుగా ఉంటారు. మరి ఒకసారి పరిశుద్ధ లేఖనాలను పరిశీలించి వారు చేసేటువంటి పనులు కరెక్టా కాదని ఆలోచించి వాక్య ప్రకారం జీవిస్తూ, మరి దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించేవారంగా ఉంటూ, మరి పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు చేరలేడు కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండి మరి ఈ లోకంలో జీవిస్తూ మరి మనందరం కూడా పరలోకంకి వెళ్ళేవారంగా ఉండాలని చెప్పి ప్రభుబిడ్డ మనవి చేస్తున్నా. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.